రివర్స్ వస్తాయి, అంటే తన మాటలే తనకు వ్యతిరేకం అవుతాయి అని నేను అంటున్నాను. రైట్. మనతో పాటు విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే సంపత్ నాయక్ గారు, జనసేన స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్. నమస్తే అండి సంపత్ గారు అండ్ విజయార్య గారు. నమస్తే విజయార్య గారు. నమస్తే అండి విజయార్య గారు. ఏంటి పవన్ ను కించపరిచేలా, ఆయన స్థాయిని తగ్గించేలా మాట్లాడడం ఏంటి అంటూ జన సైనికులు ఉదయం నుంచి కూడా మీరు చూస్తున్నారు, వరుస ట్వీట్లు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా హల్చల్ అయిపోతుంది. అసలు మీ దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి మీరు చెప్తారా? అంటే ఇప్పుడు స్కామ్లు చేయాలి, అరెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇది నేను అంటున్న మాట కాదు, ఇంతకుముందు రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు, జనసేన సైనికులు మాట్లాడుతున్నారు, బయట ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే మీలాగా చేయాలా? అదేనా సీరియస్ పొలిటీషియన్ అంటే? అంటే కవిత గారు మాట్లాడిన విషయాన్ని వక్రీకరించడం అంటే గిట్లనే ఉంటుంది పంచాయతీ. మీరు వక్రీకరించలేదు. ఇప్పుడు ఆయన హిందీ భాష గురించి, త్రిభాషా విధానం గురించి మాట్లాడారు. ఆయన స్పష్టం చేయడం జరిగింది, అక్కడ త్రిభాషా విధానం గురించి మాట్లాడారు. నేను హిందీ భాషను వక్రీకరించట్లేదు, హిందీ భాష వద్దు అనట్లేదు, అన్ని భాషలు రావాలి, కానీ తమిళం వాళ్ళకి హిందీ వద్దు, కానీ హిందీలో డబ్ చేసిన సినిమాల ద్వారా వచ్చే డబ్బులు మాత్రం కావాలి. ఈ విషయం గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆ వీడియో ఉంటే కూడా మనం ఒకసారి ప్లే చేసుకుందాము, ఖచ్చితంగా మీకు కూడా వినిపిస్తాను. మరి ఇప్పుడు దీన్ని మీరు వక్రీకరించారంటున్నారా? ఎలా అంటారు? నేను అదే అంటున్నానండి, విశ్లేషణ అనేది ఏ కోణంలో ఏ సందర్భంలో అనేది మనకు చాలా అవసరం. అంటే ఏ ఉద్దేశంతో చాలా ముఖ్యం. ఇందులో అధికార ప్రతినిధి గారికి నేను మాట్లాడుతున్నాను, ఒక సంపత్ నాయక్ గా ఏం విశ్లేషణ చేసిండ్రండి? ఏం అనుభవం ఉందండి పవన్ కళ్యాణ్ గారిని ఆ మాట అనాల్సిన అవసరం ఏముందండి? ఏం విశ్లేషణ, ఏం సందర్భం లేదండి? ఏం సీరియస్ పొలిటీషియన్ కాదని చెప్పారు. ఏం సీరియస్ పొలిటీషియన్ అండి? తెలంగాణ ఉద్యమం ఎక్కడ పడుతున్నారండి? నేను ఒక ఓడి బిడ్డగా, ఒక లంబాడి బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా వందల కేసులు వేస్తున్నాను. విద్యార్థుల చావుల పైన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం పైన ఏర్పడిన ఈ ప్రభుత్వం ఒకటే ఒక కుటుంబం ఇలా కులుకుతూ ఉన్నది. ఇలా ఒకటే ఒక ప్రభుత్వం ఇలా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇలా మీరా చెప్పేది పవన్ కళ్యాణ్ గురించా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? ఏం సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి? దోచుకోవాలన్నా, దాచుకోవాలన్నా, లాక్కోవాలన్నా, గుంజుకోవాలన్నా, ఒకరి పైన దాడులు చేయాలన్నా, లేకపోతే భూదందాలు చేయాలన్నా, లేకపోతే సారా బట్టీలు పెట్టాలన్నా, లేకపోతే ఢిల్లీలో పోయి తెలంగాణ పరువులు మొత్తం తీయాలన్నా, ఆడబిడ్డల పరువులు మొత్తం తీయాలన్నా? ఏం సందర్భంగా మీకు ప్రజలు పట్టించుకోవద్దే కర్రు కాల్చి ఒక్క ఎంపీ సమాధానం చెప్తా. అవకాశం ఇద్దాం. తొందరపాటు వద్దు, తొందరపాటు వద్దు. తొందరపాటు వరకు తొందరపాటు కాదు ఇది. తొందరపాటు ఉచిత సలహాలు ఇవ్వకండి, అనవసర మాటలు రోజులు పోయినాయి. తెల్లగడ్డం పెంచుకున్నంత మాత్రాన మీరు ఆ పాత రోజులు అనుకో చూడడానికి అందంగా ఉన్న రోజు, కానీ నాకు కూడా 40 ఏళ్ళే వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి అన్న. అసలు సంపత్ గారు వెయిట్, సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి అసలు? ఆయన మాటల్లో మనం విందాం, ఆయన ఏమంటారు చూద్దాం. చెప్పండి. అందుకే అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా అనేది అనివార్యం అయిపోయింది కాబట్టి ఆ మీడియా వాళ్ళు పెట్టే చర్చా గోష్ఠులలో తొందరపాటు పడి ఒకరిని ఒకరు అనుకోవడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. ఇష్యూ మాట్లాడాలి కానీ తెల్లగడ్డం నల్లగడ్డం ఏం తమ్మి, రేపు పొద్దుగా నీకు కూడా తెల్లగడ్డం వస్తుంది. నీ వయసు విజయార్య గారు ఇప్పుడు కవిత తొందరపడి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది అంటారా విజయార్య గారు? సంపత్ గారు ప్లీజ్ వెయిట్. సంపత్ గారు ఎవరు పని చేయండి. శ్రీకాకుళం అది ఏదైతే ఉందో నక్సలైట్ ఏదో పిచ్చోళ్ళ లెక్క తిరుగుతాడు. మా గిరిజన బిడ్డలకు రోడ్లు వేయని కాడ రోడ్లు వేసుకున్నాడు. తన బాబు మార్క్ శంకర్ అనేటానే దాడి జరిగినా గానీ ఇలా ప్రపంచం మొత్తం చూసింది. అయినా కానీ తను పోకుండా గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీ ప్రకారం, ఆ తండాలకు గూడాలకు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ ఆ పనంతా చేసుకొని పోయి దాని తర్వాత నైట్ పోయిండు. మీరు అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు సీరియస్ పొలిటీషియన్ కాలేదంటే మీకేదో కవిత గారికి ఏదో అంటే ఒక అటెన్షన్ కావాలనుకుని చేసింది తప్పిస్తే కానీ ఇంకొకటి లేదన్న. మీరు ఇంకొక మాట, మీ తొందరపాటు అనే వర్డ్ అన్నారు కాబట్టి నేను అందుకనన్నా. మీరు తొందరపడతారు కావచ్చు, మేమేం తొందరపడతలేమన్నా. తొందరపడతలేం కాబట్టి విద్యార్థులను ముంచిండ్రు, విద్యార్థులను ఉద్యమాలు చేసినాడు. అదే ఓల్డ్ పీజీ హాస్టల్ రాని, నా ఓల్డ్ పీజీ హాస్టల్ రూమ్ నెంబర్ 72 ఎన్ఆర్ఎస్ హాస్టల్ బిడ్డలను కావచ్చు, లేకపోతే
ఏంది ఎన్ఆర్ఎస్ హాస్టల్ కావచ్చు, లేకపోతే యూపీజీ బిడ్డలు కావచ్చు, ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మొత్తం ఎక్కడికి పోయినరా అన్న? ఏడికి పోయారు? అంతేందుకు మీరు ఇంతకు ముందు తొందరపడ్డారు అన్నట్టు. ఇదే తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు వేసుకున్నాయి, ఇదే కేటీఆర్ అన్నతోని కవితక్కతోని. నేను ట్యాంక్ బండ్ పైన సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే పాయిజన్ తీసుకొని ఉంటే రవి హిలియస్ హాస్పిటల్ పన్నప్పుడు ఎక్కడ పోయిండ్రు? ఏం చేసిండ్రు? ఈ గిరిజన బిడ్డలకు మీరు ఏం చేసిండ్రు? మీ రాజకీయ పార్టీగా నేను అడుగుతున్నా. ఈ రాజకీయ పార్టీగా మీరు వచ్చిన ఒక అధికార ప్రతినిధిగా నేను అడుగుతున్నా. ఆ రాజకీయ పార్టీలో ఇవాళ జనసేనలో నేను ఒక విద్యార్థి విభాగ అధ్యక్షుడు లెక్కున్నా. మీరు చెప్పండి అన్న, సమాధానం చెప్పండి. ఇది తొందరపాటు కదా అంటే ప్రశ్న వేస్తేనేమో మీరు తొందరపాటు అంటారా? ఎదుటల పైన మాటలు నరం లేని నాలుక ఉంది కాబట్టి అని ఈ మాటలు మీరు మాట్లాడేస్తారా? ఇదా పద్ధతి? అయితే పర్సనల్ గ్రడ్జ్ అంటే మీరు సుసైడ్ అటెంప్ట్ చేసుకుంటే కవిత గారు, లేకపోతే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళు 5 మంది రానందుక ఇది? అంటే సందులో మందు అని చెప్పేసి సరే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని మాట్లాడ్డా? ఇది ఎట్లా? ఇది నాకు అర్థం కాదు. అంటే మరి మీరు ఏ సందర్భంలో మీరు విషయం గురించి మాట్లాడారు? సంపత్ గారు ప్లీజ్ వెయిట్. సంపత్ గారు ఓకే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు, ఆయన ఆన్సర్ చేస్తున్నారు, విందాము. సరే సరే విజయార్య గారు, ఇప్పుడు దాని గురించి సమస్య కాదు, దాని గురించి మనం మాట్లాడుతూ మన టాపిక్ అది కాదు. ఇప్పుడు మీరు అన్నారు ఎందుకు 5గురిని తీసుకొచ్చారని మీరు మాట్లాడుతున్నారు. విజయార్య గారు, సంపత్ గారు ప్లీజ్ వెయిట్. సంపత్ గారు తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు మాటలు పడకండి. ఉస్మానియా భూముల పైన వచ్చిండ్రు కదా. నేను ఒక పార్టీ కార్యకర్తను. గ్రూప్ అని ఎన్నిసార్లు వేసిండ్రు? సంపత్ గారు మీరు ఎందుకు టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు? సంపత్ గారు ప్లీజ్ వెయిట్. టాపిక్ ని మీరు ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మన టాపిక్ అది కాదు. ఆమె ఎందుకు అలా మాట్లాడింది దాని గురించి మన టాపిక్. ఓకే, ఇప్పుడు విజయార్య గారికి మనం అవకాశం ఇచ్చాము, మీరు మధ్యలో వచ్చి మాట్లాడకండి, ఒకసారి విందాం కదా. ఇప్పుడు ఆయన ఇంకొక మంచి క్వశ్చన్ రేస్ చేశారు, మీరు ఎందుకు ఇదంతా టాపిక్ తీసుకొస్తున్నారు, ఇంకా 5గురిని మేము అలా చేసినందుకు ఇలా చేసినందుకు అని అంటే, మరి మీరెందుకు కవిత ఇప్పుడు మాత్రం ఆ విషయం ఎందుకు మాట్లాడుతుంది? అంటే ఎలివేట్ అవ్వాలనా? ప్రజల్లో ఆమెకు మనుగడ సానుభూతి పెరగాలనా? లేకపోతే ప్రజల్లో మనుగడ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విషయం అంటే ఎవరో ఒకరి గురించి మాట్లాడితే ఎలివేట్ అవుతారు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎలివేట్ అవుతారు అనుకొని మాట్లాడారా? ఇన్ని రీజన్స్ ఉన్నాయి. జన సైనికులు కూడా అదే మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు. చెప్పండి, మీరు చెప్పండి దీనికి. యాంకర్ గారు మీ పేరు చెప్పండి నాకు. శ్రీదేవి, మనం చాలాసార్లు డిబేట్ లో మాట్లాడుకున్నాం కదా. శ్రీదేవి గారు, ఇప్పుడు కవిత గారికి ప్రజాకర్షణ కవిత గారికి అవసరమా అండి? పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? మరి ఎందుకు తీసుకొచ్చారు? అన్ఫార్చునేట్లీ బికమ్ ఏ డిప్యూటీ సీఎం అంటే మీరు అన్ఫార్చునేట్లీ సీఎం కాలేదు. ఇప్పుడు మొన్నెందుకు మీరు అన్ఫార్చునేట్లీ మీరెందుకు ఓడిపోయారు? ఆమెకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా అంటే నన్ను పెద్ద